అందరికీ నమస్కారం. గోవధ నిషేధం తక్షణం అమలు చేయాలని, గో సంతతిని కాపాడాలని, హిందూ దేవాలయాలు సంస్థల ఆస్తులను పరిరక్షించాలని ఒక ఆశయంతో మాతృభూమి సేవా సంస్థ దాని సభ్యులందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఇవాళ హిందూ మతానికి హిందువులు ఆరాధించేటటువంటి గోమాత గురించి వాళ్ళ యొక్క ప్రతినిధిగా నేను ఒకటి మాత్రం కూర్చోవడం జరిగింది. ప్రభుత్వం చేసేటటువంటి తత్సరమైనటువంటి నిర్ణయాల గురించి ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. లేకపోతే అసలు నిరాహార దీక్షలకు వెళ్లే సమస్య లేదు. ప్రభుత్వాన్ని బాధ్యత వహిస్తుంది నిరాహార దీక్ష తీసుకోవడానికి. దీనికి సహకరిస్తూ రోజు నాతో పాటు మన సభ్యులు కొంతమంది రోజు వెళ్ళే నిరాహార దీక్షలో పాల్గొంటున్నారు. ఎందుకు గోమాత గురించి ఎంత తపన పడుతూ ఎందుకు ఇంత నిరాహార దీక్షలోకి వెళ్ళారు అంటే, భారతదేశంలో మన సనాతన ధర్మంతో హిందూ ధర్మంతో ఎవరైతే చిన్నప్పటి నుంచి బుద్ధి పెరిగినప్పటి నుంచి కూడా ఇదే సంస్కృతిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ గోమాతని తల్లిగా భావిస్తారు. గోమాత పిలవడంలోనే అమ్మ అన్నమాట. సకల దేవీ దేవత స్వరూపంగా మనమందరం కూడా భావించి దానికి పూజలు చేసి వాటికి నమస్కరిస్తూ ఉంటాం. గోమాత ఉండడానికి కూడా కారణం ఏంటంటే, గో తల్లి లాంటిది. అంటే తల్లి కని పెంచి ఎలాగైతే దాని పాలు తెచ్చి ఆ పిల్లల్ని పోషిస్తూ పెద్దవాళ్ళని చేసుకోదు, అలాగే తల్లి పాలతో సమానమైనటువంటి శక్తి కలిగినటువంటి పాలు గోమాత దగ్గర ఉండి ఆ పాలతోటి తల్లి లేని పిల్లలకి తల్లి పాలు సరిపోయినటువంటి పిల్లలకి కూడా ఈ గోమాత పాలతోటి పెరిగి పెద్దవారు అవడానికి ముఖ్య కారణంగా అది పరోక్షంగా ఉపయోగపడుతున్నటువంటి శక్తి. రెండవది, గోమాత ఎందుకు ఏంటి విశేషం అన్నప్పటికీ, గోవు సకలదేవి స్వరూపం అని పురాణాల దగ్గర నుంచి వేదాల ఆధారంగాను ఇన్ని చెప్తున్నారు కదా. వీటికి ఆధారం ఏమిటి అంటే, ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముందరే వేద పండితులు గోసూక్తం చదువుతూ ఈ కృష్ణ యజుర్వేదం నుంచి గోసూక్తంలో చదవడం జరిగింది. ఈ పారాయణ చేశాము, మనకి శుభం చేకూడాలి, గోమాత రక్షింపబడాలి అనేటటువంటి భావంలో మేము పారాయణ చేయడం జరిగిందని ఇక్కడే చెప్పడం జరిగింది మొదటి రోజు. నిజాత గోవు హింసించబడుతుందో జీవించినంతకాలం కూడా మనం ఎంత అయితే సుఖజీవనం మనం అనుభవిస్తున్నామో అంత సుఖంగానూ గోమాత కూడా తన జీవితం అంతా సుఖంగానే జీవించాలి. అంతేగాని దాన్ని దారుణంగా కాడు వెరకొట్టి నడ్డి వెరకొట్టేసి దారిలో వేసేసి తీసుకెళ్ళిపోయి ఆ వధశాలలో వాటిని ఏ దయా దాక్షణ్యం లేకుండా నిర్దయగా వాటిని నరికి ఆ మాంసాన్ని ఎక్స్పోర్ట్ చేసేసి చర్మాన్ని ఎక్స్పోర్ట్ చేసేసి లేక ఊళ్ళో ఉన్న ఈ గోమాత శరీరంలోంచి వచ్చినటువంటి మాంసాన్ని వాళ్ళు ఆనందంగా తినేటటువంటి కొన్ని వర్గాలు దానికోసం ఆశిస్తున్నారని చెప్పి దానికోసమని ఈ విధంగా ఘోరమైన చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. నిజంగా వాళ్ళు చంపేయాలని అనుకున్నప్పుడు దానికి సుప్రీంకోర్టు బోర్డు అనే ఆధారాలు నిబంధనలు పెట్టింది కదా. ఆ నిబంధన ప్రకారం ఏం జరగట్లేదు కదా. మరి ఎందుకు ప్రభుత్వం ఇవాళ ఉపేక్షిస్తోంది? దీన్ని పర్యవేక్షించవలసిన బాధ్యత ప్రభుత్వాన్నే కదా. ప్రభుత్వం అధీనంలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగమే కదా మీకు అవుతుంది. దాని గురించే ఇవాళ గోప్రేమికుల్ని ప్రేరేపించి ఆ గోమాతలను రక్షించుకుందామనే తపనతోటి బయలుదేరవడమే. దాంట్లో భాగంగానే ఈ రోజు ప్రభుత్వంతో
కదా. ఇప్పటి నుంచి మేము ప్రయత్నం చేస్తే ఏ విధంగా కొన్ని సంవత్సరాలు నేను రాజేస్తా ఉన్నా. ఈ రోజు ఈ రిలేటెడ్ ఆహార తీసుకొని పాల్గొనడం జరిగింది. రేపటి 10 రోజులు పూర్తవుతాయి. ప్రభుత్వం వాళ్ళకి తెలియజేసినట్టుగా 10 రోజులు ఇంకా 11వ రోజు నిరవధిక నిరాహార దీక్ష చేయడానికి సిద్ధం అని చెప్పి వాళ్ళకి తెలియజేయడం జరిగింది. ఇవాళ నిన్న కొంత దీంట్లో ఒక విధమైనటువంటి చలనం వచ్చింది. కొంతమందికి వచ్చి నన్ను సంప్రదించడం జరిగింది. కొంచెం తొందరపాటు మీరు అమర నిరాహార దీక్ష కొంచెం వాయిదా వేయండి. ఈ లోపల మనం అందరం కలిసి దీన్ని ఉచితంగా మనం చర్య తీసుకుని ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని మనం సాధించేటట్టుగా ప్రభుత్వాన్ని మనం ఏ విధంగానైనా వాళ్ళని మనం సానుకూలంగా పట్టి చేసుకుందామని వాళ్ళు చెప్తుంది. దానికి నేను చెప్పిన సమాధానాలు ఉన్నాయి కాబట్టి దానికి ఏ విధంగా చెప్తాను అలాగే చెప్పాను. వాళ్ళని రేపు వస్తానని చెప్పారు. వాళ్ళు వచ్చినప్పుడు నేను చెప్పినట్టుగా జరిగితేనే చేస్తాను, లేకపోతే చేయనని చెప్పాను. అంచేత ఒకసారి సాధనలోకి దిగాక ఎట్టి పరిస్థితుల్లోనూ అందరూ సిద్ధమయ్యే దిగ మనం దేశానికి మనం సైనికుడిగా వెళ్ళిన వాడు మన భారతదేశం బోర్డర్లో ఇతర టెర్రరిస్ట్ ఎవరైనా వస్తే చచ్చిపోతానేమో అని భయపడి రాముకోడు. చచ్చిపోవడానికి సిద్ధపడే విధంగా అని చెప్పి ప్రాణాలు అర్పించి దేశంలో చలవాటు చేయనివాడు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మనం ప్రారంభించినప్పుడు ఆ రోజే నిర్ణయించుకున్నాం. సాధించలేకపోతే 11వ రోజు ఎట్టి పరిస్థితుల్లో ఇదే నిర్ణయం. దీంట్లో మాకు రాదని నిన్న కూడా మీడియాలో చెప్పడం జరిగింది. మనకు రాదు సముచితమైనటువంటి అధికారులతో ఎవరైనా వచ్చి దానికి వాయిదా వేయడానికి దాన్ని ఏమైనా సంప్రదించి వాళ్ళ అధికారికంగా మనకి హామీ ఇస్తే అప్పుడు మనం సాధించాం. ఇకపోతే ఎందుకు ప్రత్యేకం గోవు గురించే చెయ్యాలి, ఏమిటి దీంట్లో విశేషం అనంటే భారతీయ సంస్కృతికి మొత్తం ప్రపంచం మొత్తం మీద విభిన్నమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలతో ఇక్కడ విరజిల్లేటటువంటి భారతదేశం, మన దేశం ఋషుల దేశం, మహాత్ములు జన్మించారు. భగవంతుడు భగవతి ఇక్కడ ఎంతో అవతారాలు ఎత్తినటువంటి పుణ్యభూమి. ఇలాంటి పుణ్యభూమి ప్రపంచం మొత్తం మీద ఎక్కడా లేదు. అటువంటి పుణ్యభూమిలో దేవీ దేవతలతో సమానంగా ఆరాధించబడేటటువంటిది ఏదైనా ఉంది అంటే అది ఒక గోమాతే. అందుకోసం గోమాతకి అంత విశేషం. ఏంటి దేవాలయాలని మనం ప్రత్యక్ష చేస్తాం. ఆగమ శాస్త్రం ప్రకారం, వేద శాస్త్రం ప్రకారం, వేద పఠితుడి ప్రతిష్ఠ చేస్తాం. ప్రతిష్ఠ చేసినప్పుడు అక్కడ మనం ఏ దేవీ దేవతను ప్రతిష్ఠ చేస్తామో దానికి దృష్టిని ఆ దృష్టిని శక్తిని ఇవ్వాలని అనుకున్నప్పుడు గోమాతను తీసుకొచ్చి ఎదుర్కొండానే ఆ ఎదుర్కొండా డైరెక్ట్ గా మనం ఏ ప్రతిష్ఠ చేసినటువంటి దేవీ దేవతలు ఉన్నాయో వాటి మన దృష్టిని ఎప్పుడైతే వారికి ఉన్న తొలగించాం, తొలగించిన వెంటనే ఆ దేవీ దేవతల నుంచి వచ్చేటువంటి ప్రధానమైనటువంటి ఎప్పుడు ప్రథమంగా ఏదైతే ఆవిడ కందృష్టిని కొడతాయో అవి డైరెక్ట్ గా అదే ఈ హోమాదే స్వీకరిస్తున్నాను. లేకపోతే శక్తి సమానంగా ఉండదు. మామూలు మనకు తక్కువ లేదు, హోమాదే తట్టుకోగలదు. హోమాల నుంచి కూడా మళ్ళీ రిసిప్రొకేషన్ గానే ఉంటుంది. అది అంచేత అక్షంలో చూస్తుంది. రెండోది ప్రతి పండగలైన మనకి లేకపోతే పూజలు చేసుకున్నా ఏం చేసినా అక్కడ శుద్ధి చేసుకుని వ్రతాలు చేసుకున్నా అక్కడ కావాల్సింది ఏంటంటే గోపు వేసినటువంటి పేడ, అది వేసినటువంటి ఉత్సా. రెండోది ఏంటంటే పంచగవ్యాలు అని చెప్తూ ఉంటారు. పంచగవ్యాలు పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, మూత్రం, అన్ని అవన్నీ కూడా గోవు యొక్క విశేషమైనటువంటి ఐదు ద్రవ్యాలతో అన్నింటినీ కలిపి చేస్తాం. అలాంటి ఆ విశేషమైనటువంటి గోవులో ఉన్నటువంటి ప్రతి వస్తువు అది విసర్జించినటువంటి పేడ మనం మహాలక్ష్మిగా భావిస్తాం. అందుకని గొప్పిళ్ళని పెట్టి మన ఆడపిల్లలు పూజిస్తారు మహాలక్ష్మిలాగా. దాన్ని పూజించి నైవేద్యాలు పెట్టి ఈ పూజించినటువంటి వీటిని తీసుకెళ్లి పెడికట్టను వేసి గోవి పంటలు వేస్తాం మనం. ఇది దాంట్లో చేసే ఖచ్చితంగా కూడా విభూతిగా స్వీకరిస్తాం. ఆ విభూతి పరమేశ్వర సమర్పిస్తాం. పరమేశ్వర సమర్పించిన విభూతినే మనం నచ్చనే తగ్గిస్తాం. ఇదంతా మనకి ఏంటంటే ఐశ్వర్య ప్రధానం, ఆరోగ్య ప్రధానం మన పెద్దలు చెప్పారు.
ఆ పెద్దలు చెప్పింది తరతరంగా వస్తున్నది. అంచేత ఈ విధంగా మనం గోవుకి మన నిత్య జీవితానికి లింక్ ముడిపడి ఉంది. అది ఒక కులానికి కానీ వేరే ఇతరులకు కానీ పనికిరాదన్నది లేదు. ప్రతి హిందూ అన్నవాడు ప్రతివాడు కూడా గోవు యొక్క దాని యొక్క ప్రాధాన్యాన్ని ప్రతి ఒక్కరు విశ్వసిస్తారు. అందుకని ఈ రోజుకి కూడా ఈవెన్ రోడ్డు మీద తిరుగుతున్నా ప్రతి ఒక్కరు వెళ్ళి ఆ గోమాతను ఒకసారి ఇలా ముట్టుకొని కళ్ళ నడుచుకుని పెడుతూ ఉంటారు. ఎందుకంటే దాంట్లో శక్తి ఉందని అందరికీ తెలుసు. అటువంటి గోమాత నిర్దాక్షిణ్యంగా చంపేస్తుంటే చూస్తూ మనం ఇన్ని కోట్ల మంది హిందువులు వచ్చి మనతో సహకరిస్తూ మనతోటి జీవిస్తూ మనకి ఉపయోగపడుతూ మన పిల్లవాళ్ళని కూడా పెంచడానికి ఉపయోగపడేటప్పుడు గోమాతని మన కళ్ళేసుకుండా సాధారణంగా కొట్టి చంపేస్తుంది. ఎలా ఊరుకోగలుగుతాం మనం? ఎన్ని సంవత్సరాలు ఊరుకోవాలి? దీనికి అంతనే ఉండాలి కదా. అందుకోసమే అదే తపనతోటి అందరిలో ఉన్న తప్పనే అలానే అన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. రెండోది, మనకి పాలు పెరుగు అది మన స్వార్థానికి మనకి మనం పోషణకి అని అనుకుంటే అది వేసినటువంటి ఆ ఉత్సాహం ఆ పేడ అవి సేంద్రియ ఎరువుల్లో ఉన్నతమైనటువంటి పోషకాలని భూదేవికి అందిస్తూ మనం వేసిన పంటల్ని బాగా ఏపుగా పెరిగేటట్టుగా చేసి మనకి ఆ ఫలితాన్ని అందిస్తోంది. ఇది మనం చెప్పేది కాదు, శాస్త్రం చెప్పింది, పురాణాలు చెప్తుందంతా కూడా పక్కన పెడితే ఇవాళ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో రీసెర్చ్ చేసినటువంటి సైంటిస్టులు కూడా వాళ్ళు అంగీకరించారు. ఒక్క గోవు ఉంటే ఆ ఒక్క గోవు యొక్క అది వేసినటువంటి ఈ పేడ ఉత్సాహ వీటితో ఏర్పడిన సేంద్రియ ఎరువు ఎకరం బాగుంటారు మనం పండించుకోవచ్చు. అది వేసిన ఆ ఉత్స తీసుకెళ్ళి ఆ పంటల మీద పెట్టాం కదా, స్ప్రే చేస్తే ఏ విధమైన ప్రశ్న దానికి రాదు. అది రుజువైంది. ఈ విధంగానే ఇప్పుడు సేంద్రియ ఎరువులకి గిరాకీ పెరిగింది. అంచేత అది చనిపోయే వరకు మానవుడికి ఉపయోగపడుతూ ఉంది. పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ఉపయోగపడేటటువంటి అటువంటి గోమాతని మన కళ్ళెదుకుండా మనం చంపేసుకుంటుంటే దీనికి బాధపడాలా లేకపోతే ఆనందించాలా? ఇది కేవలం గోవుని చంపేసి తినేస్తారు. ఇలా గోవుల్ని మనం వదిలేస్తాం పూర్తిగా. గోవులాగా చంపుకుని ఉన్నప్పటికీ చివరికి మనకి గోవు ఉండేది పూర్వము అనేటటువంటి మనం ఈనాడు చరిత్రలో పూర్వం ఎలా చదువుతాం. పూర్వం భూమి మీద జీవించిన వాళ్ళు గోవు అనేది ఒకటి ఉంది, ఎత్తు అనేది ఒకటి ఉంది అని తరాతరాల్లో నేర్చుకోవాలంటే గోవులలో. అప్పుడు ఈ గోవులు చంపిన వాళ్ళు వీళ్ళందరూ అప్పుడు ఎవరిని చంపుతుంది? ఇంకా మానవులను చంపుకుంటారు కదా వీళ్ళు. మానవులను చంపడానికి కూడా ప్రభుత్వం వాళ్ళు ప్రకటిస్తుందా? అంటే ఒకసారి అందరినీ కోరేది ఏంటంటే అందరినీ ఒకసారి ఈ విషయం మీద దృష్టి కేంద్రీకరించి ప్రతి ఒక్కళ్ళు దీని గురించి ఆలోచించి ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించి ఈ గోమాతకి న్యాయం చేయించి గోరక్షణ చేసి సంతతిని కాపాడే దాంట్లో ప్రథమంగా ముందు భాగంగా ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి మాట సువర్ణాక్షరాలతో మన భారతదేశంలో లిఖించబడేటట్టుగా చర్యలు తీసుకోవాలని, అదంతా కూడా హిందువులు సమర్థంగా దీన్ని సాధించుకోవాలని కోరుకుంటూ సెలవు. ప్రతి రోజులు జరిగేది ఈ రిలే నిరాహార దేశంలో నాతో పాటు మొదటి రోజు నుండి ఈ రోజు అనగా 9వ రోజు వరకు ప్రతిరోజు కూడా నాతో పాటు ఒక్కరోజు కూడా ఆబ్సెంట్ అన్నది లేకుండా నిత్యం పాల్గొంటున్నటువంటి చిరంజీవి శ్రీపాద సుబ్రహ్మణ్యం. అతను చేసుకునేటటువంటి వృత్తి అన్ని వదిలేసుకున్నాడు. తన పోషణ సంగతి వదిలించుకోతున్నాడు. మరి ఏం సంతృప్తి పొందుతున్నాడో అయితే నాకు తెలియదు. ఇక్కడికి మాత్రం పొద్దున్న వస్తున్నాడు. పొద్దున్న వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ కార్యక్రమాల్లో
అనేకమైపోయి నాతో పాటే ఇలాంటి ఒక అంటే కూర్చుంటున్నారు. చెబుతాం రోజు, ఈ రోజుతో ఇంటికి రావచ్చు, నేను భోజనం చేసిరా అని చెబితే దేవుడు చదువుతాం. వచ్చాక ఇది వెళ్తాను బాగుంది, నాకేదో తృప్తిగా ఉంది. అతను పొందే తృప్తి ఏంటంటే మరి అతనికే తెలియాలి. అతను పొందిన తృప్తి లాంటి తృప్తి కోసం ఇప్పుడున్న యువత కృషి చేసి ఈ శ్రీపాద సుబ్రహ్మణ్యం లాంటి గారి దగ్గర చూసి స్ఫూర్తి పొంది యువత కనుక మిగిలిన యువత కనుక ఈ విధంగా తపనతో కనుక ఈ కార్యక్రమంలో పాల్గొంటే ఇలాంటి కార్యక్రమాలు ఈ గోవుల నిషేధం కోసం పోరాడేది, దేవాలయాలు ధన సంస్థల గురించి పోరాడేటటువంటి విషయాల్లో మన చింతించవలసిన అవసరం లేదు. మహాత్ముడు వివేకానంద స్వామి చెప్పారు, యువత సక్రమంగా కనుక ఉన్నట్లయితే భారతదేశానికి ఏ రాష్ట్రం లేదు ప్రపంచంలో అన్నారు. అంచేత భవిష్యత్ అంతా యువత మీద ఆధారపడిందని చెప్పి వివేకానంద ఏ విధానం చెప్పారు. అటువంటి వివేకానంద స్ఫూర్తితో, రామకృష్ణ పరమహంస యొక్క స్ఫూర్తితో, అయితే ఏ గురువుల యొక్క స్ఫూర్తితో, లేకపోతే తనకు వచ్చే భగవంతుడి యొక్క స్ఫూర్తితో తెలియదు. మరి ఏ స్ఫూర్తితోటి నిత్యం క్రమం తప్పకుండా ఈ రోజు వరకు నాతో పాటు 9 రోజులు నిత్యం నిరాహార చిరంజీవి సుబ్రహ్మణ్యం నా కళ్ళకైతే నేర్చుకుంటున్నాడు అనిపిస్తుంది. తనకైతే నాకు నేర్చడం అయితే నేను బాగున్నాను. అదే 10 రోజుకి సెలవు తీసుకుని ఉంటాడేమో అని అనుకున్నాను. తర్వాత ఏం చేస్తాడు, 10వ రోజు సెలవు తీసుకుంటారా? ఆఖరి రోజు లేదు, 10వ రోజు కూడా నేను వారితో పాటు పాల్గొనాలని నిర్ణయించుకున్నాను. మొదటి రోజు నుంచి ఎలాగైతే నేను పాల్గొన్నాను, 10వ రోజు కూడా నేను అదే స్ఫూర్తితోటి చేస్తాను. ఈ దేశాన్ని మొదటి నుంచి చివరి కూడా నేను సఫలీకృతం చేయగలను. నేను పాల్గొనాలని నిర్ణయించుకున్నాను. అందుచేత నేను కూడా 10వ రోజు కూడా వారితో పాటు దేశంలో కొనసాగాలని నిర్ణయించుకున్నాను. మొత్తానికి యువకులు, నడి వయస్కులు, వృద్ధులు కూడా ఈ రిలే నిరాహార దీక్షలో పాల్పంచుకున్నారు. అందరూ ఇందాక ఈ రోజు రాసుకున్నటువంటి కృష్ణశాస్త్రి గారు పాల్గొన్నందుకు వాళ్ళ సతీమణి వస్తే శ్రీశక్తి జీవానికి జోడించేది, మనకి శక్తిని వదిలేసాను పొరపాటు చేశాను. అసలు ముందర ఒక రోజు పూర్తిగా శక్తిమయం చేస్తే బాగుండేమో అనుకున్నాము. ఆవిడ వెళ్ళిపోయి వెంటనే వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళని తీసుకొచ్చేసారు. కాసేపు ఇక్కడ కలశాలు చేసి వెళ్ళిపోయారు. రేపైతే కూర్చుందాం అనుకున్నారు, కానీ రేపు ప్రత్యేకంగా వాళ్ళకి ఏదో కార్యక్రమాన్ని పశ్చిమ గోదావరి జిల్లాకి ఇక్కడ ఆహ్వానించడం వెళ్ళిపోతున్నారు. వాళ్ళు నిరంతరం ఈ భక్తి కార్యక్రమాలు అక్కడ జరిగితే అక్కడ జరిగి అందరి చేత పాడేస్తూ భక్తి వ్యవస్థ తెలియడేటటువంటి మంచి వాడు. అటువంటి వాళ్ళు పాల్గొన్నారు. వాళ్ళు అలాంటిది సాగించే వాళ్ళు ఎంతో మంది. అందులో ముఖ్యంగా నాకు పురి ఎడమలుగా ఉంటారు. ఇద్దరు భాస్కర్ లేదు, ఎటొచ్చి ఒకటి భాస్కర్ రెడ్డి, ఒకటి భాస్కర్. అతనేమో మన కీర్తి శేషుడు బుద్ధవాడు సూర్యనారాయణమూర్తి గారి ఉన్నాడు. భాస్కర్ మేము భాస్కర్ రెడ్డి వెళ్ళారు. ఏదైనా వెయిట్ చేస్తాము, వీటి క్రమం తప్పకుండా ఇక్కడ ఉండడం, ఇక్కడ ఇన్వాల్వ్ అవ్వడం, ఇక్కడ జరిగే పనులు అన్ని వాళ్ళు అక్కడ నంబర్లో కూడా పూర్తిగా వాళ్ళదే బాధ్యత తీసుకుంటారు. అలాగే నా పక్కనకి వచ్చిన లేడమూర్తి వెంకట్ గారు, వీళ్ళందరికీ ఒకసారి లోకానికి అందరికీ వలస చేసుకుని వీరు బీజేపీలో అయినటువంటి బాధ్యతలో ఉన్నారు. వారు చేయవలసిన సహకారం అంతా నిత్యం చేస్తూ 2 కోట్ల ఎటువంటి పరిస్థితులు 2 కోట్లు ఇక్కడికి రావడం, ఇక్కడికి వచ్చి ఎంత సమయం ఆయన ఇక్కడ కేటాయించగలిగారు, అంతకంత సమయం ఇక్కడ మాతోటి కాలక్షేపం చేస్తూ
మా అందరికీ కూడా మేము ఏకాగ్రులుగా ఉన్నామనే బాధ లేకుండా మమ్మల్ని ఉత్సాహపరిచే వాళ్ళు కూడా నిర్మల్ వెంకట్ గారు, అలాగే కోటిరెడ్డి గారు, అలాగే పాల్గొ రామకృష్ణ గారు, రిటైర్డ్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ ఆయన తోటి నిత్యం కూడానే ఉంటారు. గుప్తా గారు ఈయన రేపు 10వ రోజు నిరాహార దీక్షలు. ఈయన కూడా నేను ఆఖరి రోజు పాల్గొంటానని ఒకరి నుంచి చెప్పి రేపు పాల్గొంటున్నాను. మాకు రేపు బహుశా అమ్మవారిని స్వామిని పిలిస్తే రేపు 10వ రోజు కావాలండి. సుబ్రహ్మణ్యానికి కోరిక 10వ రోజు 10 మంది నయాసి పంచుకుంటామండి ఈ కార్యక్రమంలో అని అన్నాడు. దశనా విద్యలో అన్నాడు. ఇక్కడ మరి అమ్మ మొదటి ఎదురు చెప్పిండు, అది మరి చూడాలి. రేపు మరి వస్తాను. అలాగే కూర్చున్న రాంపల్లి గౌరీ శంకర్ ఆయన కొంచెం అనారోగ్యం వల్ల ఆయన నిరాహార దీక్షలో కూర్చుంటున్నాను, కానీ నిరాహార దీక్ష చేస్తున్నాను. ఎందుకంటే మధ్యాహ్నం వదిలించాల్సిన కొన్ని మధ్యాహ్నం 6 అప్పటిదాకా 4 తిని మళ్ళీ నిమ్మరసం దేశం చేసి మళ్ళీ రాత్రి మేము వెళ్ళి అవతాలు మా అందరితోటి గర్భిణీస్తో ఎక్కడ కూడా విశ్వనాథ ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకున్నారు. అలాగే కొండపూడి ప్రసాద్ గారు హౌసింగ్ బోర్డు వస్తారు. ఆయన వ్యక్తిగత కారణాల వల్ల నిత్యం దీంట్లో నిరాదృష్టిలో పాల్గొంటారు, కానీ నిత్యం వస్తున్నారు. చైతన్య సహాయం చేస్తారు ఆయన. అలాగే ఎంతో మంది ఒకసారి అలాగే మనకి గవర్నమెంట్ సచివాలయ చేరుకోలు వ్యవసాయ శాస్త్రి గారు నిత్యం ఒక సంకల్పం పెట్టుకుని 10 రోజులు, అంటే పేదవారి 3 రోజుల నుంచి 29 నుంచి రేపు 10వ తారీఖు కూడా నిత్యం హవనం జరగాలి. ఇక్కడ గాయత్రి సహిత హవనం జరగాలి నిత్యం. ఆ యొక్క భగవాన్ యొక్క శక్తి పతి అగ్ని దేవుడు ఉన్నటువంటి కోరిక నెరవేరినటువంటి ఆ శక్తిని వాడే చేయించాలి. కాబట్టి ఆ అగ్ని దేవుని కోరుకుంటూ పెద్దవాడు నిత్యం అక్కడ హోమ కార్యక్రమాలు చేసుకున్నారు. కార్యక్రమాలు భోజన సత్యనారాయణమూర్తి 2 తెలుగు వీళ్ళు ఇక్కడ కళాశక్తి వాళ్ళు చేయగలిగి చేసుకున్నారు. అందుచేత ఏంటంటే పాపం వాళ్ళందరూ కూడా ఈ దీంట్లో పాల్గొనాలనుకున్నారు, కానీ వృత్తిరీత్యా వాళ్ళు ఏంటంటే ఘనత్వం కాబట్టి పౌరవిద్యంలో ఉండడంలో ఏదో ఒక కార్యక్రమం అనుకోకుండా ఆ కార్యక్రమం ఒకలాగా వాళ్ళ యజమానులకి మాట్లాడకుండా వీళ్ళు మళ్ళీ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి మళ్ళీ వస్తున్నారు. అంటే ఇలాగా పరోక్షంగా అందరూ సహకరిస్తున్నారు. ముఖ్యంగా నాకు ఇక్కడ ఈ నాతో ఉండేటటువంటి కనకకామేశ్వరుని అయ్యాలో ఉన్నటువంటి నాతో ఎవరైతే ఈ అపార్ట్మెంట్ లో జీవిస్తున్నారు వాళ్ళందరూ సహాయ సహకారం ఆఖరికి ఈ అపార్ట్మెంట్ లో పనిచేసేటటువంటి పని మనుషులు కూడా సహకారం అందిస్తున్నారు. ఎదుర్కొన్న వీధిలో ఉండే మున్సిపల్ కార్మిక సిబ్బంది కూడా శానిటేషన్ వాళ్ళందరూ కూడా సహకరించి ఇక్కడ ఏ విధమైనటువంటి చెత్త చెదరం లేకుండా క్లీన్ చేసుకో పరిసరాన్ని సహాయం చేస్తూ మనం ఇక్కడ కార్యక్రమాలు చేస్తాం. మొన్న కోరుకుందాం శాస్త్రము జరగాలి. ఆ యొక్క శక్తితోటి ఈ కార్యక్రమం నిర్విజయంగా జరుగుతుందని ఆశ్రయించి ఆ మహిళా మండలి కోరితే వాళ్ళందరూ అమ్మవారి కోరితో 40 మంది వచ్చి వాళ్ళని దాంతో శాస్త్రం చేయడం, వాళ్ళందరికీ మనం అమ్మవారి మహాప్రసాదాన్ని వాళ్ళకి మనం వితరణ చేసి వాళ్ళతోటి మనం అందరం కూడా పెంచుతాము అనే తపనతో చెబితే మన ఎలా ఆ గోడను ఏర్పాటు చేసి అమ్మవారికి నివేదన చేశారు. ఎంతో మాతో అలాగే అంటే ఒక్కొక్కటి పేరు మర్చిపోయినా భగవాన్ని నాకు దాన్ని క్షమించడం తర్వాత ధవళేశ్వరం నుంచి వచ్చారు పట్నం స్కూల్లో
ప్రథమంగా నాతో మొదటి ప్రాజెక్ట్ వస్తున్నారు. హిందూ చైతన్యం ఆయన చాలా సీనియర్ ఆసక్తి చూపించారు. అలాగే కొవ్వూరు నుంచి వెయ్యార్తి కదా వైద్య శ్రీనివాస్ గారు ఆయన కూడా వచ్చి 2 రోజులు వచ్చి ఇక్కడ సర్వైంజర్ పులిగా పూర్తిగా ఉన్నారు. ఆయన కూడా మీకు సహకరించారు. తర్వాత ముఖ్యంగా మర్చిపోయిన దాకా అత్యంత ముఖ్యమైన వ్యక్తి తను ఎదుర్కొన్నాడో అది సాధించే వరకు వదలకుండా అతను క్రియాశీలంగా ఉండు ఒక తపనతోటి వైదిక ధర్మాలని ఎట్టి పరిస్థితులను డివియేట్ అవ్వడం. వయసు చెందవాడు, అతను త్రికాల సంఖ్య వేది. అటువంటి వాడు ఋషి, వేరే ఋషి తనికెళ్ళ సతీష్. సొసైటీ పిలుచుకునే పేరు ఋషి. మీరు అలాగే మొదటి రోజు గోపిక సజ్జన అబ్బాయి వాడు వంశీ వాడు కూడా వచ్చి మొదటి రోజు వాడు ఇక్కడ బాగుంది ఇక్కడ పాల్గొని వాడు ఏంటంటే ప్రస్తుతం ఆంజనేయ ఉపాసనలో ఉంది, ఆంజనేయ దేశంలో ఉన్నాడు. మొదటి రోజు వచ్చి వాడు కూడా పాల్గొనడం జరిగింది. ఇలాగా తర్వాత ధవళేశ్వరం నుంచి ఏడైకి ప్రసాద్ గారు ఆయన కూడా వృత్తిరించా మొదలయించాం. అలాంటి ఆయన కూడా ఒక రోజంతా 4వ తారీఖు వస్తానని ముందరే ఆయన వచ్చేసాడు. 4వ తారీఖు వచ్చి ఆ రోజంతా మాతో పాటు దేశంలో సాయంత్రం ఈ రోజు కూడా వచ్చి సుమారు 4 గంటలు ఇక్కడ మాతో కాలక్షేపం చేశారు. అలాగే ఎంతో మహానుభావులు వీళ్ళందరూ పరోక్షంగా మాకు సహకరిస్తున్నారు. ఎవరు సహకరిస్తున్నారు, ఎవరు ఏంటి శక్తి అంటే ఎవరికి ఆ శక్తి అది ఆ శక్తి యొక్క వాళ్ళకి పరివారం ఇదంతా ఆ శక్తి పంపిస్తారు ప్రతి వాళ్ళని. నాకు పూర్తి విశ్వాసం ఉంది. నాకు ఎట్టి పరిస్థితుల్లోనూ మనం సాధించుకుంటాం. అది ఎట్టి పరిస్థితుల్లోనూ సాధించుకోలేవు అనేటటువంటి అదే మాత్రం నాకు రానివ్వద్దు సాధిస్తాను. శక్తిని మనకి కావాలని కోరుకుంటాను. మీ అందరి సహాయ సహకారం పరిపూర్ణంగా నాకు ఈ ఆశయం ఖచ్చితంగా ఈ ఆశయం సాధించే వరకు అందరూ కూడా ఇదే విధంగా సహాయ సహకారం అందించాలని మనస్ఫూర్తిగా సెలవు తీసుకుంటాను. జై జై గాయత్రి మహా, జై గోమాత, జై భారత మాత. రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగంలో హిందువులకి సెక్యులర్ అనే పదం ఎప్పుడైతే చేర్చారో అన్ని మతాలు సమానం అనేటువంటి అర్థం సెక్యులర్ అంటే అని ఒక పదాన్ని ఎమర్జెన్సీ టైంలో విధించారు. కానీ సెక్యులర్ అనే పదానికి అర్థం ఏంటి అంటే ప్రభుత్వం యొక్క పనులలో, ప్రభుత్వం యొక్క కార్యాచరణలో ఏ విధమైనటువంటి మత జోక్యం ఉండకూడదు అనేటువంటి అర్థం సెక్యులర్ అంటే. దాని అర్థం సెక్యులర్ అంటే ఏ మతపరమైనటువంటి జోక్యము ఉండదు అన్నటువంటి పదాన్ని చేర్చి కేవలం మైనారిటీలు అనేటువంటి వారికి స్పెషల్ గా కొన్ని బాధ్యతలు కాకుండా కొన్ని రకాలటువంటి ఆయుధాలు సమకూర్చారు రాజ్యానికి. హిందువులు వారి వారి మతానికి సంబంధించిన చదువులు కానీ, వేదం కానీ, లేకపోతే భగవద్గీత కానీ, రామాయణం కానీ ఇటువంటివి హిందూ సంస్థలు వాళ్ళ విద్యా సంస్థల్లో చెప్పుకోకూడదు. కానీ ముస్లిమ్స్ కి, క్రిస్టియన్స్ కి ఆ యొక్క ఫెసిలిటీస్ స్పెషల్ కోటాలు ఇచ్చారు. స్పెషల్ గా కొన్ని నిధులు కేటాయిస్తున్నారు. రోజు రోజుకి మక్కా, జెరూసలేం వెళ్ళేటువంటి వారికి నిధులు సమకూరుస్తున్నారు. కానీ హిందువులకి అమర్నాథ్ యాత్ర కానీ, ఇంకో యాత్ర కానీ, లేదా తిరుపతి వెళ్ళాలి అంటే ఎటువంటి నిధులు సమకూర్చరు. పైగా డబ్బులు వసూలు చేస్తారు. తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి అంటే 500 దగ్గర నుంచి ₹1,00,00,000 దాకా
టిక్కెట్లు ఉన్నాయి. ఒక టిక్కెట్ ₹1,00,00,000 దాకా కూడా ఉంది. ఇక్కడ వచ్చేటువంటి అతి ప్రమాదకరమైన విషయం ఏంటంటే దేవాలయాలు అన్నింటినీ కూడా దేవాదాయ శాఖ, ధర్మాదాయ శాఖ, ఆదాయము అనేటువంటి శాఖ కిందే దాన్ని చూస్తున్నారు దేవాలయాలు. మిగతా వాటిల్లో ముస్లిమ్స్ కి సంబంధించిన వాటిల్లో అయితే అంటే క్రిస్టియన్స్ కి సంబంధించిన వాటిల్లో అయితే వాళ్ళ యొక్క ప్రభుత్వం యొక్క జోక్యం ఉండదు వాళ్ళ యొక్క మత సంస్థల్లో. వక్ఫ్ బోర్డ్ అనేటువంటి ఒక బిల్లు వాళ్ళకి కొన్ని అధికారాలు ఇస్తూ ఎవరి భూమైనా ఆక్రమించుకోవచ్చు అనే విధంగా దాంట్లో వాళ్ళకి అధికారాలు ఇచ్చారు. కేవలం ఒక 5 ఏళ్లలో 4.5 లక్షల హెక్టార్ల భూమి 9.5 లక్షలు హెక్టార్ల భూమి కింద మారిపోయింది వక్ఫ్ బోర్డు ఆస్తులు 2013 నుంచి 2019 దాకా. ఇది చాలా తీవ్రమైన అంశం. కానీ ఒక పక్క దేవాలయ ఆస్తులు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా తగ్గిపోతూ ఉంది, అన్యాక్రాంతం అయిపోతున్నాయి. దీనికి ఒకే ఒక్క మార్గం దేవాదాయ శాఖను ప్రభుత్వ ఆధీనంలో నుంచి తీసేసి ప్రజలకు, భక్తులకు అప్పగించాలి. అప్పుడే హిందువులు వారి వారి దేవాలయాలు కాపాడుకోగలుగుతారు. దాన్ని మరి హిందువులకు అప్పగించేస్తే మరి దాని యొక్క బాగోగులు ఎవరు చూస్తారు అని అడుగుతున్నారు. స్వాతంత్రం రాకముందర హిందూ దేవాలయాలు హిందువుల చేతుల్లో లేవా? ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం ఒక 1500 సంవత్సరాలు 2000 సంవత్సరాల నుంచి దేవాదాయ శాఖ ఉందా? అప్పుడు హిందువులు దేవాలయాలు ఇన్ని లక్షల సంవత్సరాలు, ఇన్ని కోట్ల సంవత్సరాల నుంచి హిందువులు వాటిని నిర్వహణ చేసుకోలేదా? హిందూ దేవాలయాలు దేవాదాయ శాఖ పరిధిలోకి వెళ్ళిన తర్వాత ఎన్నో అనర్థాలు జరిగాయి. టికెట్లు పెట్టడం, హుండీలోని ఆదాయం అందరికీ పంచడం, కామన్ గుడ్ ఫండ్ తో వాళ్ళకి అన్యమతస్తులకి, రాజకీయ నాయకులకి చేరడం, హిందువులు దర్శనం చేసుకోవాలి అంటే టికెట్, ఒక అభిషేకం చేసుకోవాలంటే టికెట్, ఒక పూజ చేసుకోవాలంటే టికెట్, కళ్ళతో భగవంతుడిని దర్శనం చేసుకోవాలి అంటే టికెట్ ఎందుకు ఉండాలి అసలు? దానికి ప్రభుత్వం ఏదైనా ఖర్చు చేస్తుందా? ఏదైనా శ్రమకు ఓడుస్తుందా? ఏమి శ్రమ పడుతుంది? కాబట్టి టికెట్ అన్న సిస్టమ్ ఉండకూడదు. అది ఉండకూడదు అంటే దేవాదాయ శాఖ ఉండదు. దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చిన తర్వాత కొన్ని అనర్థాలు జరిగాయి. ఏమిటి అంటే నిత్య ధూప దీప నైవేద్యాలకి డబ్బులు ఉండవు, కానీ ఎండోమెంట్స్ ఆఫీసర్ పేరుతో వాళ్ళకి కొన్ని వేల లక్షల రూపాయల జీతాలు ఇస్తున్నారు. అక్కడికి వచ్చేసేటప్పటికి పూజారికి 5,000, 10,000, 15,000 జీతం. గుడి నిలబడాలి అంటే ముఖ్యమైనటువంటి వ్యక్తి పూజారి లేకపోతే దేవాలయం నిలబడదు. కానీ అటువంటి పూజారికి ఎటువంటి అధికారాలు ఉండవు. అతన్ని కొట్టినా తిట్టినా ఎటువంటి చెప్పుకునే నాథుడే ఉండదు. వాళ్ళపై దాడులు జరిగినా ఎవరికి చెప్పుకోలేరు. వాళ్ళకి కులబలం ఉండదు, అంగబలం ఉండదు, ఆర్థిక బలం ఉండదు. ఇటువంటి అరాచకాలు జరుగుతున్నటువంటి తరుణంలో దేవాదాయ శాఖ ప్రభుత్వ ఆధీనంలో ఉండకూడదు. ధూపదీప నైవేద్యాలతో పాటు హిందూ దేవాలయాల్లో జరగవలసినటువంటి కార్యక్రమాలు జరగటం లేదు. ప్రతి 12 ఏళ్లకి కుంభాభిషేకం లాంటి ఎన్నో శాస్త్రాలు, ఆగమ శాస్త్రాలు అయితే ఏంటి, రకరకాల ఆ దేవాలయాలకు సంబంధించిన శాస్త్రాలను అనుసరించి చేయవలసినటువంటి కార్యక్రమాలు చేయటం లేదు ప్రభుత్వం. కేవలం ఆదాయ మార్గంగా మాత్రమే చూస్తుంది. ఆ ఆదాయ మార్గంగా చూసినంత కాలం కూడా దేవాలయాలు బాగుపడవు. ప్రభుత్వ ఆధీనంలోంచి ఎప్పుడైతే ఈ దేవాదాయ శాఖ అన్నది తీసివేస్తారో, అది హిందువులకు అప్పగిస్తారో, అప్పుడు మాత్రమే హిందూ దేవాలయాలు నిలబడతాయి. హిందూ దేవాలయాలకి ఇది వరకు పూర్వం అన్ని కులస్తులు కూడా అందులో భాగస్వాములై ఉండేవారు. ఇప్పుడు కేవలం ఎక్కడో పెద్ద పెద్ద దేవాలయాలు, దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నటువంటి దేవాలయాల్లో మాత్రమే కొన్ని పనులు జరుగుతున్నాయి. ప్రతి చోట అన్న సమారాధన జరుగుతుందా? దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నటువంటి
అన్ని దేవాలయాల్లో అన్న సమారాధన జరుగుతుందా? జరగటం లేదు. అన్ని దేవాలయాల్లో వేద పండితుడు ఉంటున్నాడా? ఉండటం లేదు. అన్ని దేవాలయాల్లో ఆగమ శాస్త్ర ప్రకారం కార్యక్రమాలు జరుగుతున్నాయా? జరగటం లేదు. ఇవన్నీ కూడా దేవాదాయ శాఖ పరిధిలోంచి ఎప్పుడైతే తప్పిస్తామో అప్పుడు మాత్రమే ఉంటాయి. ఇప్పటికిప్పుడు ప్రభుత్వం చేయవలసింది ఏమిటి అంటే కేవలం ఎండోమెంట్స్ శాఖలో ఉన్నటువంటి ఈఓ అయితే ఏంటి, ఇతర ప్రభుత్వ అధికారులు అయితే ఏంటి, వాళ్ళ దగ్గర వాళ్ళకి సమకూర్చేటువంటి జీతాలన్నీ కూడా ప్రభుత్వం యొక్క శాఖ నుండి వారి ప్రభుత్వ ఆధీనంలో ఉండే ఆ యొక్క ప్రభుత్వ నిధుల నుండి వీళ్ళకి జీతాలు చేరాలే తప్పించి దేవాదాయ శాఖ పరిధిలో హిందూ హుండీల్లోంచి కానీ ఆ యొక్క దేవాలయ భూముల నుంచి కానీ వచ్చేటువంటి ఆదాయ మార్గంతో లింకప్ ఉండకూడదు. ఇది ప్రభుత్వం చేయగలిగితే అంచెల వారీగా హిందూ దేవాలయాలు భక్తులకు అప్పగిస్తూ మెల్లిమెల్లిగా వాటిని తొలగించవచ్చు. ప్రతి 10 లక్షలు ప్రతి దేవాదాయ శాఖ పరిధిలో ఉండేటువంటి 10 లక్షలు ఆదాయం దాటినటువంటి ఏ దేవాలయం ఉందో ఆ దేవాలయానికి 10% అంటే 1 లక్ష రూపాయలు గోవుకి ఖర్చు పెట్టాలి. ప్రతి దేవాలయంలో గోవు ఉండాలి, గో పూజ జరగాలి, గో ప్రదక్షిణకి దానికి టికెట్ పెట్టండి. కేవలం ఆ గోవు దేవాలయంలో ఉండేటువంటి గోవులపై వచ్చేటువంటి పాలతో మాత్రమే అభిషేకం చేసేటువంటి విధంగా మీరు పెట్టగలిగితే, అలాగే దేవాదాయ శాఖ పరిధిలో ఉండేటువంటి భూములు ఎవరికైతే కౌలుకి ఇస్తున్నారో అక్కడ గోశాలను నిర్మాణం చేసి ఆ గోవులు ఆ భూములపై అవే గడ్డి గ్రాసము ఆ దేవాలయాల్లో ఉండేటువంటి గోవులకు అందించిన, అక్కడ ఉండేటువంటి గోశాలకి ఇచ్చిన, ఈ రెండు మిళితమై చేస్తేనే ఫలితం ఉంటుంది. కేవలం మేము దేవాదాయ శాఖ నుండి పిండుకుని మేము ఆదాయం తీసుకుంటాము, మేము కామన్ గుడ్ ఫండ్ తో అన్ని మతాలకి మేము విచ్చలవిడిగా డబ్బులు పంచుతాము అంటే ఇది కుదరని పని, హిందువులు ఒప్పుకోని పరిస్థితి. దయించి ప్రభుత్వం వారు దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్.